బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోమటిరెడ్డి సోదరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్ అని విమర్శించారు. ఆయన ఫిబ్రవరి 13వ తేదీన బీఆర్ఎస్ సభకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మరోవైపు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కేసీఆర్ నిర్వహించే సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం అప్పులు మిగిల్చి వెళ్తే బడ్జెట్లో 13% అప్పుల చెల్లింపులకే పోతుందని రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాటలతో గారడి చేసిందని, తప్పుడు అంకెలతో ఆటలాడుతూ కాలం వెళ్లదీసిందని అన్నారు. తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు సూపర్ గేమ్ చేంజర్ గా మారబోతుందని, తెలంగాణకు తలమానికంగా ఇది మారుతుందని తెలిపారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వల్లే ఈ త్రిబుల్ ఆర్ ఆలస్యమైందని తెలియజేశారు. ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేసి నల్గొండ జిల్లాను ఎండబెట్టింది కేసీఆర్ఏనని విమర్శించారు వెంకటరెడ్డి. ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కై కృష్ణా జలాల వాటలో తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేఆర్ఎంబీ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా కేసీఆర్, హరీష్ రావుకు లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారని ప్రశ్నించారు. ముక్కు నేలకు రాసి నల్గొండలో అడుగు పెట్టాలి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్ సంతకం చేస్తారని, ఇప్పుడు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంకు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్తో ప్రజలను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ నల్గొండలో సభ పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నల్గొండ సభను పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి బహిష్కరించాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడో చెప్పాలని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడు? రేపు అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తున్నాం, లేకపోతే అంబేద్కర్ చౌరస్తున్నాం, లేకపోతే జగజీవనాథ్ చౌరస్ దగ్గర ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడుతుంది. వచ్చి చూసుకోమని బొమ్మని చెప్తున్నాం. దుర్మార్గుడు మా నల్గొండ నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పాం. బోర్లు వేసినా పడతలేదు, మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్. నల్గొండ జిల్లాను ఎండబెట్టిందే కేసీఆర్. అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది? 100 కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు, ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా, యూనివర్సిటీలు ఏమవుతుందో తెలియదు. ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే ఆయన. అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాను మోసం చేసి కనీసం మూసికి సంబంధించిన బుర్యాది కానీ ధర్మారెడ్డి కాలువ పిలాయపల్లి పూర్తి చేయలేదు. మూసి వాటర్ ఇలా మూసిని సుందరీకరణ చేసి 1000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. అక్కడికి ఎస్టీపీలు పెడితే మా నల్గొండకు కూడా రేపు క్లియర్ వాటర్ వస్తుంది. మూసి అనేది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నిజాం కాలంలో వికారాబాద్లో పుట్టి నేరేడు జల్లో మళ్ళా కృష్ణాలు కలిసే ఏకైక తెలంగాణలో ఎండయ్యే రివర్ అది మూసి. 6,20,000 కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసిని కూడా పట్టించుకోవాలి. 1000 కోట్లు పెట్టిన బడ్జెట్. అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్, హరీష్ రావు మాట్లాడే అర్హత లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటికి పోయి చెప్పిండు, రొయ్యల పులుసు తినుకుంటా రాయలసీమను రతనాలసీమ చేస్తారు. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో. మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నీళ్ళు ఇస్తే 5,000 కోట్ల మిషన్ భగీరథ అంతా దోసుక తిన్నారు. అక్కడ చూస్తే ఇవాళ నీళ్ళే లేవు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్? మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా? 2023-24లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం, కేఆర్ఎంబీ, జీఆర్బీ, గోదావరి రివర్ బోర్డుకు 200-400 కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టినాయి.